హాయ్ వెల్కమ్ టు టీశాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా వివిధ సమూహాలు, వివిధ వర్గాలు, వివిధ కులాల వారు ఏ విధంగా వెలికి గురవుతున్నారు, వారి యొక్క సమ్మిళిత విధానాలు ఏంటి, వీటిని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఒకానొక సమూహం, ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు అనేటువంటి వారు సమాజంలో అవకాశాలకు దూరం అవుతున్నారు, హక్కుల్ని కోల్పోతున్నారు. అయితే ఈరోజు వృద్ధాప్యం అంటే ఏంటి, వృద్ధాప్యం ఎన్ని రకాలు, వృద్ధుల యొక్క సమస్యలు ఏంటి, ఆ సమస్యలను దూరం చేయడం కోసం, అవకాశాలను కల్పించడం కోసం ప్రభుత్వం ఎలాంటి విధానాలను మరియు చట్టాలను, పథకాలను అమలు చేస్తుందో అధ్యయనం చేద్దాం. వృద్ధులు సాధారణంగా మనం సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటాం. అంటే మనకు ఉన్నటువంటి సిటిజన్స్లో అత్యంత సీనియర్స్ అని చెప్పేసి ఉంటున్నాం. నథింగ్ బట్ 60 ఇయర్స్ దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అబౌవ్ 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళని మనం సీనియర్ సిటిజన్స్ గాను, వృద్ధులుగాను సంబోధించడం జరుగుతుందండి. అయితే వీళ్ళని వయోవృద్ధులు అని కూడా మనం తెలుగులో అంటాము, అలాగే ఓల్డ్ ఏజ్డ్ అంటాం. ఓల్డ్ ఏజ్డ్ అన్నా, సీనియర్ సిటిజన్స్ అన్నా, వయోవృద్ధులన్నా ఏదైనా సరే ఒక్కటే. మనకి హిందూ జీవన విధానంలో కనుక మనం చూసినట్లయితే మనకి ఆశ్రమ ధర్మాలు అని ఉండేవి. ఈ ఆశ్రమ ధర్మాల్లో మొట్టమొదటిది బ్రహ్మచర్యం వచ్చేది. బ్రహ్మచర్యం అంటే సుమారు 25 సంవత్సరాల వరకు కంటిన్యూ అయ్యేది. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థ జీవనం ఉండేది, గృహస్థాశ్రమం అనేవాళ్ళం. తరువాత 51 నుంచి సుమారు 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమము అనేవాళ్ళం. అయితే ఈ 76 నుంచి 100 సంవత్సరాల వరకు సన్యాసాశ్రమం అనేవాళ్ళం. ఇక్కడ వృద్ధాప్యం అనేటువంటిది ఎక్కడా కూడా మనకి పేర్కొనలేకపోయినప్పటికీ కూడా ఇటు మనకి వానప్రస్థాశ్రమంలోనూ అలాగే సన్యాసాశ్రమంలోనూ వృద్ధాప్యం అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. సో ఈ ఆశ్రమాలు అనేటువంటి ప్రస్తుత జీవన విధానంలో లేవు కాబట్టి మనం సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి మనం వృద్ధుల్ని సంబోధిస్తున్నాం. అయితే వృద్ధాప్యం అనేటువంటిది ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి, వృద్ధాప్యం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటి అనేటువంటి చూసుకుంటే, వయసు పెరుగుదల కారణంగా శారీరక స్థితిలోనూ మానసిక స్థితిలోనూ వచ్చేటువంటి ఒకానొక మార్పును సూచించేటువంటి అంశమే వృద్ధాప్యము. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ఆఫ్ ఏజ్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మన టూ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. గ్రోత్ అనేటువంటిది వయసుని బట్టి గ్రోత్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే డెవలప్మెంట్ అనేటువంటిది క్వాలిటేటివ్, గ్రోత్ అనేటువంటిది క్వాంటిటేటివ్. సో ఈ గ్రోత్, ఏజ్ గ్రోత్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే వయసు పెరుగుదల కారణంగా శారీరక స్థితిలోనో మానసిక స్థితిలోనో ఆ మార్పును సూచించేటువంటి అంశమే వృద్ధాప్యము అంటాం. అయితే సైద్ధాంతిక పరంగా వృద్ధాప్యం ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే, సైద్ధాంతిక పరంగా వృద్ధాప్యం మనకు 3 రకాలుగా కనిపిస్తుందండి. ఒకటి జైవిక వృద్ధాప్యము, రెండోది మానసిక వృద్ధాప్యము, మూడవది సామాజిక సాంస్కృతిక వృద్ధాప్యము. జైవిక వృద్ధాప్యాన్ని భౌతిక వృద్ధాప్యము, ఫిజికల్ ఓల్డ్ ఏజ్ అని కూడా అంటారు. బయలాజికల్ ఓల్డ్ ఏజ్ ఆర్ ఫిజికల్ ఓల్డ్ ఏజ్. ఇది సాధారణంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏ విధంగా కౌమార వయసులో వచ్చేటువంటి మార్పులు, ప్రౌఢ వయసులో వచ్చేటువంటి మార్పులు, వృద్ధాప్యపు వయసులో వచ్చేటువంటి మార్పులు. అంటే జైవిక వృద్ధాప్యము అంటే ఈ నడుము వంగిపోవడం, కండరాల పట్టుత్వం తగ్గిపోవడం, లేదా శరీరం ముడతలు పడడం, చర్మం అనేటువంటిది నిగారింపు కోల్పోయి ముడతలు పడడం, లేదా జుట్టు తెల్లబడడం, ఇలాంటి భౌతిక లక్షణాలన్నీ కూడా ఈ జైవిక వృద్ధాప్యంలో కనిపిస్తుంది. మానసిక వృద్ధాప్యంలో ఏమవుతుందంటే, మెదడు చురుకుదనం అనేటువంటిది ఈ వయసు పెరుగుదల కారణంగా కొంత వయసు వచ్చిన తర్వాత ఆ మెదడు చురుకుదనం అనేటువంటిది కోల్పోయి వాళ్ళలో మతిమరుపు, అల్జీమర్స్ లాంటి మానసిక మార్పులు కూడా సంభవిస్తాయండి. దాన్ని ఏమంటామో మానసిక వృద్ధాప్యము అంటాము. అలాగే సామాజిక సాంస్కృతిక వృద్ధాప్యము మనం సైద్ధాంతిక పరంగా చర్చించినప్పుడు, సమాజంలో కొన్ని పాత్రలు, కొన్ని అవకాశాలు వయసు ఎక్కువగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం సామాజిక సాంస్కృతిక వృద్ధాప్యము అని చెప్పేసి మనం పేర్కొంటామండి. ఉదాహరణకి వివాహంలో పెద్దరికం వహించడము, లేదా ఇంటికి పెద్దగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వృద్ధులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి. ఓవరాల్గా మనం చూడాలి అంటే ఈ వృద్ధాప్యాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని జెరంటాలజీ అంటారు. ఏమంటారు? జెరంటాలజీ. జెరంటాలజీ అంటే
వృద్ధాప్యాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రము. వృద్ధుల గురించి, వృద్ధాప్యం గురించి అధ్యయనం చేస్తుందండి జెరంటాలజీ. ఈ జెరంటాలజీలో మనం చూస్తే సిద్ధాంతపరంగా ఈ 3 రకాలైనటువంటి వృద్ధాప్యాలు మనకు కనిపిస్తాయి. జైవిక వృద్ధాప్యము, మానసిక వృద్ధాప్యము అండ్ సామాజిక సాంస్కృతిక వృద్ధాప్యము అని చెప్పి మనకి ఈ 3 రకాల సైద్ధాంతిక పరమైనటువంటి వృద్ధాప్యాలు మనకు కనిపిస్తాయండి. మరి వృద్ధుల సమాజంలో ఈ యొక్క సామాజిక వేలి కారణంగా అవకాశాల పరంగానో హక్కుల పరంగానో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేద్దాం. వృద్ధులు ఎదుర్కొనేటువంటి సామాజిక సమస్యలు, సాధారణ సమస్యలు ఏంటి అంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పొందలేకపోవడం. ఏంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని ఎందుకు పొందలేకపోతారు అంటే వయసు పెరిగిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను కూడా జీర్ణం చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి మందకిస్తుందండి. కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకి కొంతమంది వృద్ధుల్లో దంతాలు రాలిపోవడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించలేరు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత తగ్గడం కారణంగా వాళ్ళు అన్ని రకాలైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించలేరు. కాబట్టి వృద్ధులు అనగానే సాధారణంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటి అంటే శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని వాళ్ళు పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వృద్ధాప్యము అనగానే ఈ మెటబాలిజంలో ఏం జరుగుతుంది అంటే ఆ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది బాగా తగ్గుతుంది. ఈ యొక్క జీర్ణ వ్యవస్థలు అలాగే బయలాజికల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఇవన్నీ కూడా మందగిస్తాయండి. ఒకదాని తర్వాత ఒకటి మందగించడం కారణంగా శారీరక అవయవాలు పనిచేసేటువంటి తీరులో మార్పు వచ్చి శరీరము అనేక రకాలైనటువంటి భౌతిక మానసిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వృద్ధులు అనగానే సాధారణంగా ఈ బీపీ, షుగర్, కీళ్ళ సమస్యలు, లేకపోతే మతిమరుపు సమస్యలు, మానసిక సమస్యలు ఇలాంటి సమస్యలు బాగా కనిపిస్తూ ఉంటాయి. వృద్ధులకు సాధారణంగా కనిపించేటువంటిది వ్యాధులు, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. దాంతోపాటు శారీరక పట్టుత్వం అనేటువంటిది తగ్గుతుంది. కండరాల బలహీనత, అలాగే శారీరక పట్టుత్వం తగ్గడం, అలాగే సమాజంలో నిరాదరణ అనేటువంటిది పెరిగిపోవడం, వాళ్ళకి సరైనటువంటి ఆదరణ లభించకపోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వృద్ధులు ఎదుర్కొనేటువంటి సమస్యలు. ఇవి కాకుండా మళ్ళీ మనకి సామాజిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వృద్ధులు ఎదుర్కొనేటువంటి సామాజిక ఆర్థిక సమస్యలు కనుక చూసినట్లయితే భారతదేశము ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరు. మన ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందినప్పుడు ఉమ్మడి కుటుంబాలు యొక్క ప్రాధాన్యత బాగా ఉండేది. ఎప్పుడైతే పారిశ్రామిక రంగము అంటే ద్వితీయ రంగము, సేవల రంగమైనటువంటి తృతీయ రంగము ఇవి బాగా అభివృద్ధి చెందాయో ఉమ్మడి కుటుంబాలు వలసలు పెరిగిపోయాయి, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, నగరీకరణ కారణాల వలన ఉమ్మడి కుటుంబాలు వ్యక్తిగత కుటుంబాలుగా మారిపోయాయి. అయితే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటువంటి పెద్దను కర్త అని అంటారని మనం తెలుసుకున్నాం. ఈ కర్త అంటే కుటుంబ పెద్దగా ఉండేవాడు. ఈ వయసులో పెద్దగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ 3వ తరంలో ఉన్నటువంటి వ్యక్తి తాత, తండ్రి, కొడుకు ఉన్నప్పుడు తాత కుటుంబ కర్తగా ఉండేవాడు, కుటుంబ పెద్దగా ఉండేవాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి విచ్ఛిన్నమైనయో కర్త యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. వృద్ధులకు పెద్దగా ప్రాధాన్యత ఉండడం లేదు. వాళ్ళు వృద్ధాశ్రమాల వైపు వెళ్ళవలసి వస్తుంది. వ్యక్తిగత కుటుంబాలు అనేటువంటి బాగా పెరిగిపోయినాయి. ఇది వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక సమస్య. అలాగే వృద్ధుల పట్ల నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది బాగా పెరిగిపోయిందండి. సమాజంలో ఎప్పుడైతే వీరిని ఆదాయ వనరుగా పరిగణించడం లేదో, వీళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు, పదవీ విరమణ చెందుతారు, ఎటువంటి ఆదాయ మార్గం ఉండదు, వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పిల్లలకు పంపకం చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళు పూర్తి నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారండి. అన్నిటికంటే మించి ఏంటి అంటే తరాల మధ్య అంతరం పెరిగిపోవడం. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ తరం మారినప్పుడు ఆ తరాల మధ్య ఆలోచన విధానాలు కూడా మారుతూ ఉంటాయండి. అయితే పెద్దలు ఎప్పుడూ కూడా
ఎక్స్పీరియన్స్తో అనుభవంతో మాట్లాడుతూ ఉంటారు. ఆ అనుభవంతో మాట్లాడినటువంటి విషయాలు కొత్త తరంలో ఉన్నటువంటి వీళ్ళకి వేగం చాలా ఇంపార్టెంట్. కొత్త తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. రిస్క్ అంటే ప్రతి దానికి కూడా ఏదైనా జాబ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కానీ చాలా తొందరపాటుతనం కనిపిస్తూ ఉంటుంది. అలాగే రిస్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వేగంగా అభివృద్ధి చెందాలి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయండి కొత్త తరంలో. కానీ పాత తరం వాళ్ళు ఎలా ఉంటారు? మొదటి తరం వాళ్ళు ఏదైనా సరే స్లో అండ్ స్టడీ అనే విధంగా ఉంటుంది. వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉంటారు, ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా తరాల మధ్య ఆలోచన విధానంలో తేడా ఉండడం వలన వీళ్ళకి ప్రాధాన్యత ఉండడం లేదండి. వీళ్ళదంతా కూడా కన్వెన్షనల్ థింకింగ్. మొదటి తరంలో ఉన్నటువంటి వృద్ధులందరిది కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన, అటు మూడో తరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధునిక తరమైనటువంటి ఆలోచన. ఈ తరాల మధ్య అంతరం అనేటువంటిది వీళ్ళకి సమస్యలను తీసుకొస్తుందండి. అలాగే అన్నిటికంటే మించి టెక్నాలజీ అనేటువంటిది అందుకోలేకపోవడం, ఇది వృద్ధులకు చాలా పెద్ద సమస్యగా మారింది. మీరు చూడండి 80s 90s విషయం దగ్గరికి వచ్చేసరికి 90s 2000లో ఏం జరిగింది మనకి? అక్కడ ఆ యొక్క కంప్యూటర్స్ అనేటువంటి బాగా అభివృద్ధి చెందాయి. అప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ టైప్ రైటర్స్ మీద పనిచేసేటువంటి వాళ్ళు కంప్యూటర్స్ మీద, అలాగే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ మీద, అలాగే అనేక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. అంటే ఒక్కసారిగా ఈ టెక్నాలజీ మారిపోయిందండి. ఈ యొక్క టైప్ రైటర్ల మీద పనిచేసేటువంటి వాళ్ళు, ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు తమ యొక్క ఉద్యోగాలను కాపాడుకోగలిగారు. ఆ యొక్క పరిజ్ఞానాన్ని అందుకోలేనటువంటి వాళ్ళు తమ యొక్క ఉద్యోగాలను, ఉపాధులను కోల్పోయారండి. సో ఈ తరాల మధ్య అంతరం పెరగడంతో పాటు టెక్నాలజీ మారుతుందండి. ఈ టెక్నాలజీ మారుతున్నప్పుడు మనకి ఓన్లీ ఎడ్యుకేషనల్లీ ఇల్లిటరేట్స్ కనిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నికల్ ఇల్లిటరేట్స్ అనేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి, లేదా సోషల్ మీడియాలో ఎలాగ వాళ్ళ యొక్క వ్యూస్ని షేర్ చేసుకోవాలి, లేదా టెక్నాలజీని ఉపయోగించి వేరియస్ సర్వీసెస్ని ఎలా పొందాలి, ఇలాంటి అంశాల మీద ఈ యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది కూడా ఒక సమస్యగా ఉందండి. అలాగే రిటైర్మెంట్ ఏజ్ రావడం వలన వీళ్ళు ఆర్థిక భారం పెరిగిపోతుంది, వీళ్ళ మీద ఆర్థిక భారం బాగా పెరుగుతుంది. దానితో రక్షణ సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఉండడం వలన మనం చెప్పుకున్నాం, ఉమ్మడి కుటుంబంలో వృద్ధులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు, స్త్రీలకు, విధవలకు రక్షణ కల్పించబడుతుంది అని మనం చెప్పుకున్నాం. మరి ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమైనయో వీళ్ళంతా కూడా ఒంటరిగా నివసించవలసి ఉంటుందండి. మీరు సాధారణంగా ఈ వృద్ధుల యొక్క కుటుంబాలను అబ్జర్వ్ చేయండి. వీళ్ళ జనరేషన్స్, వీళ్ళ కొడుకులు, మనవలు వీళ్ళంతా కూడా విదేశాల్లో నివసించడం, ఇక్కడ వీళ్ళు ఒంటరిగా నివసించడం అనేది కనిపిస్తుందండి. ఈ ఒంటరిగా నివసిస్తున్నప్పుడు వీళ్ళకి రక్షణ పరమైనటువంటి సమస్యలు ఎదురుతున్నాయి. వీళ్ళ మీద దాడులు జరగడం, హత్యకు గురి కావడం, ఇలాంటి సమస్యలు, క్రైమ్స్ అనేటువంటివి బాగా పెరిగిపోతున్నాయండి వీళ్ళ మీద. అదేవిధంగా వీళ్ళు ఒంటరితనం, బోర్డమ్ అంటారు, లోన్లీనెస్, ఒంటరితనానికి లోనవుతున్నారు. వీళ్ళతో పలకరించేటువంటి వాళ్ళు కానీ, మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఉండడం లేదు. ఇవన్నీ కూడా వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక పరమైన, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. మరి వీటిని అధిగమించడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేటువంటి తెలుసుకునే కంటే ముందు మనకి 2011 జనాభా వివరాలు కూడా ఒకసారి చూసుకుందామండి. మనం 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం వృద్ధుల సంఖ్య కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ప్రపంచంలో వృద్ధులు అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2021 సెన్సెస్ మనం క్యారీ అవుట్ చేయలేదు, 2024లో కూడా లెక్కలు పూర్తి కాలేదు. ఇప్పుడు 2025లో ఏమన్నా పూర్తి అయితే కనుక మనకి ప్రజెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు డబల్ కన్నా ఎక్కువ ఉంటారండి. దాదాపు 25 కోట్ల వరకు ఉండవచ్చు అని చెప్పి అంచనా ఉంది. అయితే మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో వృద్ధుల యొక్క జనాభా శాతం ఎంత అంటే 8.6%. మొత్తం జనాభాలో 8.6% మంది వృద్ధులు ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలతో మనం పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఎక్కువగా నివసిస్తున్నారు, పట్టణ ప్రాంతాల్లో వృద్ధులు తక్కువగా నివసిస్తున్నారు. ఇట్స్ ఎ క్వైట్ న్యాచురల్ ఆల్సో.
కారణం ఏంటి అంటే వలసల కారణంగా రెండో తరం వారు మూడో తరం వారు పట్టణాల వైపు వస్తే ఈ మొదటి తరం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో ఉండిపోయారు, ఆస్తులు చూసుకుంటూ పొలాలు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయారండి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పర్సంటేజ్ ఎంత ఉంది? మన భారతీయ సమాజంలో గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వృద్ధుల యొక్క శాతము 71%. ప్రతి 100 మందిలో 71 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే 29% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధుల యొక్క శాతము 29%. సో మనకి వృద్ధుల యొక్క సంక్షేమం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. వీళ్ళ యొక్క సంఖ్య గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతంలోనూ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళ కోసం మనం అనేక చర్యలు చేపట్టాలండి. మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క జనాభా ఎక్కువగా ఉంది, వృద్ధులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ. 12.5% మొత్తం కేరళలో ఉన్నటువంటి జనాభాలో మనం చూసుకున్నట్లయితే మనకి 12 మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో మనకి వృద్ధుల జనాభాలో 12.5% మంది కేరళలో నివసిస్తున్నారు. అలాగే తమిళనాడు రెండో స్థానంలో ఉంది, 10.41%. మూడో స్థానంలో పంజాబ్, అంటే మొత్తం దేశంలో 10.32% మంది మనకి పంజాబ్లో కనిపిస్తున్నారు. మహారాష్ట్రలో 9.88%, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9.79% మనకు కనిపిస్తుంది. సో వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంటే కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈ 5 రాష్ట్రాలు వృద్ధులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి రాష్ట్రాలు. సో మనకి 1991వ సంవత్సరంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది వృద్ధులకు సంబంధించి. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీళ్ళ కోసం ఒక రిజల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి వృద్ధుల తీర్మానం 1991 ప్రకారము అందులో పేర్కొన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి అంటే వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలండి. అంటే సమాజంలో వాళ్ళు గౌరవంగా జీవించాలి. రెస్పెక్టబుల్ లైఫ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. అదేవిధంగా సభ్య దేశాలు ఏం చేయాలి అంటే వృద్ధుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలి. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఆ వృద్ధుల కోసం వివిధ చట్టాలు తీసుకురావాలి అని పేర్కొనడం జరిగిందండి. అలాగే వృద్ధులకు ఆసరా పొందేటువంటి హక్కు ఉంది. దే షుడ్ గెట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇటు స్వచ్ఛంద సంస్థల నుంచి, సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి ఆసరా పొందేటువంటి హక్కు వృద్ధులకు ఉంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి 1991 తీర్మానం పేర్కొందండి. అదేవిధంగా మంచి జీవన పరిస్థితులు అనేటువంటివి వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం, రక్షణపరమైనటువంటి జీవితం గడపడం కోసం వాళ్ళకి మంచి పరిస్థితులను కల్పించాలి అనేటువంటిది మనం ఐక్యరాజ్య సమితి తీర్మానంలో పేర్కొన్నాము. ఇవి ముఖ్య అంశాలు. అలాగే మనకి ప్రభుత్వం తీసుకుంటున్న భారతదేశంలో మనకి ఇటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి వివిధ విధానాలు, పథకాలు, చట్టాలు, అమలు చేస్తున్నటువంటి చట్టాల గురించి మనం చూద్దాం. జాతీయ విధానం అండి. మనం 1999వ సంవత్సరంలో వృద్ధుల కోసం ఒక జాతీయ విధానాన్ని తీసుకుని వచ్చాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఈ నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, ఎన్పిఓపి, నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అనేటువంటి పాలసీ 1999వ సంవత్సరంలో తీసుకుని వచ్చాం. అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే వృద్ధులకు సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైనటువంటి రక్షణలు కల్పించాలి. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య రక్షణలు వృద్ధులకు కల్పించాలి అని మన జాతీయ విధానంలో పేర్కొన్నాము. అదేవిధంగా వృద్ధులకు కుటుంబ సభ్యులు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంటే కొన్ని చట్టాలు తీసుకుని రావాలి. చట్టాలు తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులు గనక వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబ సభ్యుల మీద అవసరమైతే చర్యలు కూడా చేపట్టాలి. అందుగురించే ఇక్కడ తీర్మానంలో మనం ఏం చెప్పాం, విధానంలో వృద్ధులకు కుటుంబ సభ్యులు రక్షణ కల్పించే విధంగా మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మనకి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఒకవేళ ఏదైనా సంస్థలు కనుక ముందుకు వచ్చి మేము వృద్ధుల కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తామంటే ఆ సంస్థను కూడా ప్రోత్సహించాలని చెప్పి మన వృద్ధుల జాతీయ విధానం 1999 తెలియచేస్తుందండి.
అలాగే వయోవృద్ధులకు సంబంధించినటువంటి మానసిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను అధ్యయనం చేయాలి ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఆ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. పేదరికపు రేఖకు దిగువన నివసిస్తున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులందరికీ కూడా వృద్ధాప్యపు పింఛన్లు అనుసరించాలి, వాళ్ళకి వర్తింప చేయాలి. అందుగురించే ఈ విధానాన్ని అనుసరించే అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి వృద్ధాప్యపు పింఛన్లు అనేటువంటివి ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా మన విధానంలో పేర్కొన్నాం. వృద్ధుల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి. వృద్ధుల యొక్క దోపిడీ నుండి వృద్ధులకు అణిచివేత నుండి రక్షణ అనేటువంటిది కల్పించాలి. ఆరోగ్యము, నివాసము, ఆహార కల్పన విషయంలో ప్రభుత్వము సహాయం చేయాలి వృద్ధులకి. ఇవన్నీ కూడా మనకి పాలసీస్లో ఉన్నాయండి. మరి చట్టాలు, వృద్ధుల విషయం దగ్గరికి వచ్చేసరికి 2 ప్రధానమైనటువంటి చట్టాలు ఉన్నాయి మనకి. హిందూ దత్తత మరియు పోషణ చట్టము, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటారు. 1956 సంవత్సరంలో దీన్ని తీసుకుని వచ్చారు. ఈ చట్టం ప్రకారము ఈ కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి గనక గురైనట్లయితే ఎవరైనా ఈ వృద్ధులు మనం ఈ చట్టం ప్రకారం చర్యలు చేపట్టవచ్చు అని చెప్తుందండి. హిందూ దత్తత మరియు పోషణ చట్టము 1956. మీరు మొత్తం ఇక్కడ మన సోషల్ ఎక్స్క్లూజన్లో చట్టాలన్నీ కూడా ఒక 40-50 చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలన్నీ కూడా కంఠస్థం చేశారంటే ఎగ్జామ్లో 1-2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 2007లో చాలా వెరీ 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 ఇంపార్టెంట్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. అదేంటి? తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమము పోషణ చట్టము, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అండ్ పేరెంట్స్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 అనేటువంటిది. ఈ చట్టం అమలు చేసేటువంటి బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఒకవేళ వృద్ధులు గనక సొంత కుటుంబ సభ్యుల చేత కానీ ఇటు సమాజ సభ్యుల చేత కానీ నిర్లక్ష్యానికి గురైనట్లయితే ఈ చట్టాన్ని అనుసరించి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ వీళ్ళకి సరైనటువంటి న్యాయాన్ని చేకూరుస్తారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను అప్పగించారు. ఈ చట్టాన్ని అనుసరించి ఒకవేళ పిల్లలు చేత కుటుంబ సభ్యుల చేత వీళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యి వాళ్ళకి పోషణకు అవసరమైనటువంటి ఆ యొక్క మెయింటెనెన్స్ కనుక ఇవ్వలేకపోయినట్లయితే జిల్లా కలెక్టరు 10,000 రూపాయల వరకు మెయింటెనెన్స్ అనేటువంటిది గ్రాంట్ చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఈ లిమిటేషన్ 10,000 రూపాయల వరకు అనేటువంటి లిమిటేషన్ ఏదైతే ఉందో ఆ లిమిటేషన్ అనేటువంటిది తీసేశారు. ఆ లిమిటేషన్ అనేది రద్దు చేశారు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారము దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ అండి. ఎంతైనా సరే జిల్లా కలెక్టరు వాళ్ళకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయవచ్చు. అయితే చట్టం ప్రకారం మొదట్లో 10,000 రూపాయల వరకు వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ అనేటువంటి తీసివేయడం జరిగింది. పథకాలు కనుక మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఐపీఓపి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్. దీన్ని మొట్టమొదటిసారిగా 1992లో ప్రారంభించి దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్గా 2008లో పేరు మార్చి దాన్ని ఐపీఓపిగా పేరు మార్చి ఈ ప్రోగ్రామ్ని పునఃసమీక్షించడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రధానంగా దేనికోసం తీసుకొచ్చారు అంటే వృద్ధుల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క వృద్ధుల గురించి నివాసము, ఆరోగ్య సేవలు, ఆహారము మొదలైన సేవలను అందించే విధంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అనేటువంటిది 2008లో పునఃసమీక్షించబడింది. అలాగే రాష్ట్రీయ వయోశ్రీ యోజన 2017లో వచ్చినటువంటి ప్రోగ్రాం అండి. రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఈ ప్రోగ్రాం ఏం చెప్తుంది అంటే పేదరికపు రేఖకు దిగువన నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, ఆ వృద్ధులకు కొన్ని రకాలైనటువంటి 5 రకాలైనటువంటి ఉపకరణాలను ఉచితంగా అందచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ప్రకారము వీళ్ళకి ఏం చేస్తారు అంటే హీరింగ్ ఎయిడ్స్, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, చక్రాల కుర్చీలు, అలాగే కట్టుడు పళ్ళు,
కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఏం పేరు పెట్టారు? రాష్ట్రీయ వయోశ్రీ యోజన అని చెప్పారు. 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వృద్ధుడు అలాగే పేదరికపు రేఖకు నివసిస్తున్నటువంటి వృద్ధులు ఈ పథకం కింద అర్హులుగా ఉంటారండి. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ అనేటువంటిది 1999లో ఏర్పాటు చేశారు. ఇది జాతీయ స్థాయిలో వృద్ధుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అత్యున్నతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. అందులో మనకి ఈ జాతీయ స్థాయిలో వృద్ధుల కోసం ఏదైనా సరే జాతీయ విధానాలు అమలు చేయాలి అంటే ఆ జాతీయ విధానాలను అమలు చేయడాన్ని సమీక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ అండి. దీని యొక్క పేరు 2012లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్గా మార్చారు. దీని పేరు నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్గా పేరు మార్చడం జరిగింది. దీన్ని ఎవరి యొక్క ఆధీనంలో ఇది పనిచేస్తుంది అంటే కేంద్ర సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఆ శాఖ మంత్రి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ 1995 ఇది కేంద్ర సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ కాదు, ఇక్కడ గ్రామీణ అభివృద్ధి శాఖ వృద్ధులకు వికలాంగులకు మరియు విధవలకు పెన్షన్లు అమలు చేస్తున్నటువంటి ఈ శాఖ ద్వారా పెన్షన్ల కోసం అమలు చేస్తున్నటువంటి పథకము నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ 1995. దీని తర్వాత ఏం చేశారు అంటే వృద్ధాప్య పింఛన్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్డ్ పెన్షన్ స్కీమ్గా ఆ పేరుతో దీన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో మనకి 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 60 నుంచి 79 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి 500 రూపాయలు, అలాగే 80 సంవత్సరాలు దాటినటువంటి వారికి 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఆ డబ్బుల్ని మనకి ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్ల కింద వాటిలో కలిపి మన రాష్ట్ర ప్రభుత్వము 4000 రూపాయల వరకు అందించడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే వరిష్ఠ పింఛన్ బీమా యోజన 2014 ఇందులో ఏం చేశారంటే ఎల్ఐసి ద్వారా నిర్వహించబడుతుంది. నెలకు 500 నుంచి 5000 రూపాయల వరకు గరిష్టంగా పెన్షన్ పొందవచ్చు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. జీవన ప్రమాణ్ పథకం 2014 ఇది కూడా పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింఛన్ పొందడం కోసం ఎల్ఐసి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి పథకం. సంకల్ప్ 2004లో ఈ సంకల్ప్ ప్రోగ్రామ్ అనేటువంటి స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలను వినియోగించడం కోసం సంకల్ప్ 2004 అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అమలు చేయడంలో వాళ్ళని వినియోగించుకుంటారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క సర్వీసెస్ కొనసాగిస్తూ ఉంటారు, పొడిగింపు చేస్తూ ఉంటారు, కొంత సొమ్ము వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. ఇట్స్ ఎన్ అసిస్టెన్స్. అన్నిటికంటే మించి వయోశ్రేష్ఠ సమ్మాన్ పేరులోనే ఉంది. వయోశ్రేష్ఠ సమ్మాన్ అంటే వయోవృద్ధులను సన్మానించడం కోసం 2013 నుంచి సుమారు 13 రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి ఈ యొక్క వయోవృద్ధులను జాతీయ వృద్ధుల దినోత్సవం మనకి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 1వ తారీఖున ఈ అవార్డులు ప్రదానం చేయడం అనేటువంటి జరుగుతుంది. వృద్ధుల కోసం ఏర్పాటు చేయబడినటువంటిది. అలాగే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అంటే వృద్ధుల్ని సంరక్షించడం కోసం ఉండేటువంటి కేర్ టేకర్లు లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు వీటిలన్నిటికీ కూడా శిక్షణ ఇచ్చి వృద్ధుల యొక్క సేవలను పెంపొందింప చేయడం కోసం ఇక్కడ శిక్షణ ఇచ్చేటువంటి ఈ సూపర్వైజర్లు కేర్ టేకర్లకు శిక్షణ ఇచ్చేటువంటి జాతీయ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. అన్నిటికంటే మించి చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ కూడా చేసుకోండి. వృద్ధులకు హెల్ప్ చేయడం కోసం ఒక జాతీయ స్థాయిలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేటువంటి ప్రారంభించబడింది. ఇది తెలంగాణ ప్రభుత్వము టాటా ఫౌండేషన్ వారి యొక్క టాటా ట్రస్ట్ వారి యొక్క సహకారంతో 14567 అనేటువంటి పేరుతో ఆ యొక్క డయల్ ఫ్రీ నెంబర్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఇది ఉదయం మనకి
9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తుంది. వృద్ధులకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే దానికి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు అటెండ్ అవుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అనమాట అండి. టోల్ ఫ్రీ నెంబర్ అనేటువంటిది తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకము చేయూత పథకము. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, జోగినీలకు, దేవదాసీలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా పేషెంట్స్కు, అలాగే డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి కిడ్నీ రోగులకు, వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనకి వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకము ఈ చేయూత పథకం. సో ఈ విధంగా మనకి ఆరోగ్యశ్రీ పథకం కూడా ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైతే పేదరికపు రేఖ దిగువన నివసిస్తున్నారో అటువంటి కుటుంబాల వారికి ఇందులో వృద్ధులు కూడా వస్తారండి. వృద్ధులు కూడా వస్తారు. వాళ్ళ వైద్య సంఘం అంటే గుర్తించబడినటువంటి ఆసుపత్రుల్లో వైద్య ఖర్చుల నిమిత్తము వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి, పేదరికపు రేఖ దిగువన నివసిస్తున్నటువంటి వారికి వాళ్ళకి వైద్య సహాయం నిమిత్తం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పథకాలు. సో ఈ విధంగా మనకి వృద్ధులు కూడా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అనేటువంటి పొందుతున్నారు. సో ఇటు సమాజంలో వృద్ధులు హక్కులు కోల్పోయినప్పటికీ, సమానత్వాన్ని కోల్పోయినప్పటికీ, ఇటు కేంద్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము అందరూ కూడా అనేక విధానాల ద్వారా, చట్టాలు అమలు చేయడం ద్వారా, పథకాల ద్వారా మనం ఆ యొక్క సమానత్వాన్ని సంపాదించి సమ్మిళితంగా వాళ్ళని సమ్మిళిత వృద్ధిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. సో ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.